యోహాను సువార్త 14:18 మిమ్మును అనాథులుగా నువ్వు విడవను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరెన్నడూను చూడదు. యేసు ప్రభువు తన ప్రజలతో, తన శిష్యులతో చెప్పాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడవను. I'll not leave you as orphans. నేను మిమ్మల్ని అనాథలుగా విడువను. I will come back to you. నేను మీ వద్దకు తిరిగి వచ్చేదను. I will send the comforter. నేను ఆదరణకర్తను మీ కొరకు And పంపుతాను. he will lead you. ఆయన మిమ్మల్ని నడిపించును. He will strengthen you. ఆయన మిమ్మల్ని బలపరచును. I'm going to give you a person who is going to help you. మీకు సహాయం చేయడానికి మీ ఒక వ్యక్తిని నేను ఇస్తాను. That's a great opportunity. అది చాలా గొప్ప భాగ్యము. How many of you want a helper? మీలో ఎంతమందికి సహాయకుడు కావాలి? మనిషి అనే ప్రతి ఒక్కడికి ఏం కావాలి? సహాయం కావాలి. అలాంటిది సహాయకుడుగా ఒకరు మన ఎద్దుకు వస్తున్నారట. చూడండి, పిల్లవాడికి ట్యూషన్ చెప్పే సహాయకుడు ఉంటే మార్కులు ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయా? ఎక్కువ వస్తాయి. ఒకవేళ ఈ గేమ్లు ఆడుతుంటారు కదా, ఒలింపిక్స్కి వెళ్ళడానికో అథ్లెటిక్స్గా, మరి వాళ్ళకి క్రీడాకారులకి కోచ్ అనే వ్యక్తి ఉంటే, బాగా నేర్పించే వ్యక్తి ఉంటే మేలా కీడా మేలే కదా, బాగా నేర్చుకుంటారు. ఒక వాయిద్యాలు వాయించే వ్యక్తికి ఇన్స్ట్రుమెంట్స్ వాయించాలంటే అతనికి టీచ్ చేసే టీచర్ ఉండడం, హెల్ప్ చేయడం, ఆ హెల్పర్ ఉండడం వల్ల బాగా నేర్చుకోగలుగుతాడు. ఏదైనా సరే, ఇంట్లో వంట మొదలుకొని జీవితంలో ప్రతి విషయానికి సహాయకులు ఉండడం చాలా అవసరం. అయితే మనుషుల సహాయం కన్నా దేవుని సహాయం చాలా గొప్పదన్న వారు దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. నాకు హెల్ప్ చేయడానికి ఎవరు వస్తున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నేను వెళ్ళిపోవడం మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళిపోవడం వల్ల ఆయన్ని మీ యొద్దకు పంపిస్తాను. లోకము ఆయనను చూడలేదు, ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరు ఆయన్ని చూడలేరు, కానీ మీరు చూడగలుగుతారు. మీరు ఆయన్ని కలిగి ఉంటారు, ఆయన అనుభవిస్తారు, ఆయన సహాయం మీకు అందుతూ ఉంటుంది. కానీ లోకస్తులకు తెలియదు, లోకంలో ఉన్నోడికి అర్థం కాదు. కానీ మీకు మాత్రం సీక్రెట్ హెల్పర్ ఉంటాడు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆయన మీతో ఉంటాడు, మిమ్మల్ని బలపరుస్తాడు, ఆదరిస్తాడు. ఆయనకి కొన్ని నామాలు ఇవ్వబడ్డాయి. ఆయన ఎవరో కాదు పిల్లరా, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. యేసు ప్రభుని గ్రహించేలాగా, నమ్మేలాగా మనలో ఉండి సహాయపడేవారు, మనతో ఉండే వ్యక్తి పరిశుద్ధాత్ముడు. అనండి ఒకసారి, పరిశుద్ధాత్ముడు. ఈరోజు ఆ పరిశుద్ధాత్ముడు నా ప్రక్కన, మీ ప్రక్కన, అందరి ప్రక్కన ఉన్నాడు. కానీ ఎవరైతే ఆయనతో బాగా ఫెలోషిప్ చేస్తారో ఆయన ఆలోచనలు మనలోకి పంపిస్తాడు, ఆయన తలంపులు మనలోకి పంపిస్తాడు. ఆయన ఆలోచనలే కాకుండా మంచి మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మన తప్పిదాలు మనకు చూపిస్తాడు, మనం చేయాల్సిన మంచి పనులు మనకు నేర్పిస్తాడు. ఏ విధంగా వెళ్తే బ్రతుకు బాగుంటుందో, నువ్వు ఏ విధంగా బయటికి రాగలవో, సమస్యల్లో నుండి ఎలా బయటపడాలి, శ్రమల్లో నుండి ఎలా బయటపడాలి, శోధనలు ఎలా జయించాలి, ఇక్కట్లు ఇబ్బందుల్లో నుండి ఎలా బయటికి రావాలి, నీవే కాదు నీ ఇంటి వారిని ఎలా బయటికి తీసుకుని రాగాలి, ఇలా నేర్పించేవాడు పరిశుద్ధాత్ముడు. అంతేకాదు, మీ అందరికీ నాకు కూడా రాని ప్రార్థన ఎవరికొచ్చు? పరిశుద్ధాత్ముడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు అన్నాడు, మనలో యుక్తముగా ప్రార్థించటం వల్ల ఎవరికి తెలియదు కానీ పరిశుద్ధాత్మకి తెలుసు. ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయించున్నాడు. నువ్వు ఏది చెప్పినా ఎవరికి తెలియకుండా నీ గుండెల్లో బరువంతా తీసేసి నీ సమస్యల నుండి ఎలా బయటపడాలో నీకు జ్ఞానం నేర్పే ఒక అద్భుతమైన హెల్పర్ ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్ముడు. నీకు దేవుడు బహుమానంగా ఇస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాతో రమ్మని గట్టిగా పిలవండి. జస్ట్ క్షణాల్లో ఆయన మీతో, మీ చుట్టూ ఆయన ఆవరించున్నాడు. చేతులు ప్రభు వైపు ఎత్తుకుందాం. గొప్ప స్వరంతో ప్రార్థన చేయండి. ప్రభా, మీ సన్నిధి నాతో రావాలి. పరిశుద్ధాత్మ మీరు నాతో రావాలి ప్రభా. నీ సన్నిధి కాంతి నా మీద రావాలి ప్రభా. నన్ను నడిపించు ప్రభా. నీ సన్నిధి నాతో రావాలి. ఎక్కడికి వెళ్తున్నా ఆయన సన్నిధి నీతో రాబోతుంది బిడ్డ. నీతో ఆయన సన్నిధి రాబోతుంది. ఆయన ఆత్మ నీతో రాబోతుంది. ఆయన నీలో ఉండి ముచ్చటిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఆదరించేవాడు, నీకు నేర్పిస్తాడు. ఏం చేయాలో ఏం చేయకూడదో, ఎలా ప్రవర్తించాలో అని నీలో ఉండి నేర్పిస్తాడు. నీ ప్రవర్తనను మారుస్తాడు. ఆయన నీ ప్రాచీన స్వభావాన్ని తీసివేస్తాడు. నువ్వు ఒక నూతన వ్యక్తిగా మారబోతున్నావు. ఆయన మహాజ్ఞాని. నీకు ఎలాగైనా విడుదలిస్తాడు, నిన్ను ఏ విధంగా బాగు చేస్తాడు. నీ రోగములు తొలగించేవాడు, నీ బాధలు తీసివేయవాడు, నీ కన్నీరు తుడిచివేస్తాడు. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికి దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు.